ఈరోజు ఉదయాన్నే చైనా మాంజాకు తట్టుకొని విలవిల్లాడుతున్నటువంటి ఒక కోకిలను రక్షించడం జరిగింది. ఈ ఎనిమల్ వారియర్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఎక్స్పర్టైజ్ టీము వాళ్ళు విత్ ఇన్స్ట్రుమెంట్స్ తోటంతా వచ్చి ఈ కోకిలను రక్షించడం జరిగింది. ఈ కోకిలను ఆ చెట్టు పైనుంచి తీసాక దానికి రెక్కకు చుట్టుకున్నటువంటి మాంజాను పూర్తిగా జాగ్రత్తగా కట్ చేసి దానికి కొంచెం వాటర్ కూడా తాగించి వాళ్ళు దాని ఫర్దర్ చికిత్స నిమిత్తము వాళ్ళ సెంటర్కి, రెస్క్యూ సెంటర్కి తీసుకెళ్ళారు. ఒక బుట్టలో జాగ్రత్తగా దాన్ని ఒక వెహికల్లో వచ్చారు ఆ టీం అంతా కూడా. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఫామ్ కూడా ఇస్తారు మనకి, ఇలా రెస్క్యూ చేసినట్టు కూడా. దాని డీటెయిల్స్ మన ఫర్దర్ స్టేటస్ కూడా చూడొచ్చు. ఇంకా వివరాల్లోకి వెళ్తే, ఈరోజు ఉదయాన్నే నేను బైక్ మీద వెళ్తున్నప్పుడు గోల్కొండ కోట దగ్గర ఈ దక్కన్ పార్క్ అనే పార్క్లో ఆ పరిసరాల్లో ఉన్నటువంటి ఒక చెట్టు పైన ఇలా ఈ కోకిల వేలాడుతూ కనిపించింది, చైనా మాంజాకి చిక్కుకొని. అది చాలాసేపటి నుంచి అక్కడే ఆ చైనా మాంజాకి ఈ రీసెంట్గా పతంగులు ఎగిరేసినటువంటి దారాలన్నీ చెట్లకి ఉన్నాయి కదా, వాటిల్లో ఈ కోకిల చిక్కుకొని విలవిల్లాడుతూ కనిపించింది. నేను వెంటనే ఎనిమల్ వారియర్స్కి కాల్ చేశాను. మణికొండ రెస్క్యూ గ్రూప్ వారు సజెస్ట్ చేశారు. ఎనిమల్ వారియర్స్కి కాల్ చేయమని చెప్తే ఈ పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేశాను. వారు దానికి సంబంధించినటువంటి ఈ రెస్క్యూకి సంబంధించినటువంటి పరికరాలతో సహా ఆ అబ్బాయి చేతిలో ఉన్నటువంటి ఆ పెద్ద స్టాండ్ అనేది ఎక్స్టెన్షన్ చేసుకుంటూ అలా 70, 80, 100 ఫీట్ల వరకు కూడా ఎక్స్టెన్షన్ చేయగలిగినటువంటి పెద్ద కర్ర ఉంది వాళ్ళ దగ్గర, స్టాండ్. దాంతో ఎంత దూరం ఉన్నా కూడా వీళ్ళు రెస్క్యూ చేయగలరు. చెట్టుకు దాదాపు 60-70 ఫీట్ల పైన ఉంది చెట్టు. అది అంత హైట్లో ఉన్నటువంటి దానికి కర్రను ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఫస్ట్ గోడ మీదకి ఎక్కారు. ఎక్కినాక అలా వేలాడుతున్నటువంటి కోకిలను రక్షించడానికి చాలా ప్రయత్నం చేశారు వాళ్ళు. 2 అబ్బాయిలు వచ్చారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళు ఫుల్ ట్రైన్డ్ ఉన్నారు, విత్ ప్రాపర్ ఇన్స్ట్రుమెంట్స్తో సహా ఒక వెహికల్లో వచ్చారు. వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. తీసినాక అది తాడు తెగిన తర్వాత ఒక కింద పడిపోయింది. అది పడిపోతే వాళ్ళ గోడల లోపల దిగి ఆ పక్షిని చిన్న నెట్లో తీసుకొని వచ్చాను. చూస్తే దాని రెక్కను ఆల్రెడీ కిందకి పడిపోయినప్పుడు కూడా దాని రెక్కకి ఇంకా కూడా మాంజా అనేది ఇంకా చుట్టుకొనే ఉంది. జాగ్రత్తగా రెక్క మొత్తం ముడిపడిపోయింది, రెక్కకు చుట్టుగా. ఈ చైనా మాంజా దారం చూడండి ఎలా చిక్కుగా అది దాని రెక్క చుట్టూ ఇలా చుట్టుకొని ఒక ముడిపడింది. వాళ్ళు జాగ్రత్తగా దాన్ని ఆ ముడి విప్పుతూ చాలా జాగ్రత్తగా తీశారు దాన్ని. వాళ్ళు అన్ని ఇన్స్ట్రుమెంట్స్తో సహా వచ్చారు. వాళ్ళ ఒక వెహికల్లో 2 చూడండి అలా రెక్క చివర్లో ఎలా ముడిపడింది. ఆ ముడి తీసాక అక్కడ ఉన్నటువంటి పర్సన్, నేను దీన్ని గాల్లోకి వదిలేస్తాను అంటే, వద్దు, దీన్ని కొంచెం ఇంకా రెస్క్యూ చికిత్స చేయాల్సిన అవసరం ఉంది, మా రెస్క్యూ సెంటర్కి తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు ఆ వ్యాన్లో వాటర్ కూడా తీసుకొచ్చారు. ఆ వాటర్ తాగి ఎంతసేపు ఎండలో ఉంది, బాగా అలసిపోయి ఉంటుంది కాబట్టి పక్షికి వాళ్ళు ట్రైన్ అయి ఉంటారు. అంటే దాన్ని రక్షించాక ఎలా దాన్ని ఏమేం చేయాలనేది వాటర్ ఇవ్వగానేది జాగ్రత్తగా వాటర్ కూడా తాగింది. చూడవచ్చు, మీరు ఇందులో వీడియోలో చూడవచ్చు. జాగ్రత్త వాటర్ తాగుతూ ఉంది అది. మళ్ళీ దానికి ప్రాణం వచ్చింది, ఏజ్ వచ్చింది. హ్యాపీగా అది నీరు తాగుతూ ఉంది. తాగాక దాన్ని జాగ్రత్తగా ఒక బుట్టలో పెట్టుకొని వాళ్ళ వెహికల్లో వాళ్ళ రెస్క్యూ సెంటర్కి తీసుకెళ్ళారు. ఎప్పుడైనా రెస్క్యూ చేయగానే అయిపోయింది, ఇంకా బతికిపోయింది అనుకున్నాను కదా, దానికి ఫర్దర్ చికిత్సకు వాళ్ళ సెంటర్లో చాలా కేర్తో అవన్నీ తీసుకొని వాళ్ళంతా ప్రాపర్గా అంతా ట్రయల్ చేశాక మళ్ళీ నేచర్లో వదిలేస్తారు వాళ్ళు. మనకు అప్డేట్స్ కూడా ఇస్తారు. మనకు క్లియర్గా ఈ రెస్క్యూ చేసినటువంటి ఆ పక్షి యొక్క వివరాలు, దాని చికిత్స ఏం జరుగుతుంది, ఎప్పుడు వదిలేసాము, ఏంటన్ని డీటెయిల్స్ కూడా మనకు మనం ఫస్ట్ వెంటనే రెస్క్యూ అప్పుడే ఒక ఫామ్ నింపి ఆ ఫామ్లో మనకు అంత డీటెయిల్స్ ఇస్తారు. ఒక యూనిక్ ఐడి ఇస్తారు. ఆ యూనిక్ ఐడితో మనం ఈ ఉన్నటువంటి ఆ పైన నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారు డీటెయిల్స్.
వీళ్ళు ఒక మంచి పాంప్లెట్ కూడా క్రియేట్ చేశారు. పర్టికులర్ పతంగులు ఎగరేసినప్పుడు నైలాన్ మాంజా ఎలా ఉంటుంది, వాటిని ఎందుకు వాడకూడదు, పక్షులకు ప్రాణాంతకంగా మాత్రమే మన సరదాగా ఎగరేసేటువంటి పతంగులని వాళ్ళు డీటెయిల్గా వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ ఇచ్చారు. ఇలా ఎక్కడైనా మీరు చూస్తే ఈ నెంబర్కి కాల్ చేసి రక్షించడానికి ప్రయత్నించండి. వాటికి కూడా జీవించే హక్కు ఉంది, స్వేచ్ఛగా ఎగిరే హక్కు ఉంది. థ్యాంక్ యూ సో మచ్.